నా కొడుకు ఎంతో ప్రయోజకుడు అవుతాడు, ఎంతో పైగురాలు అవుతుంది అని తల్లిదండ్రులు భావిస్తారు. కానీ అలాంటి తండ్రి మీకు ఉన్నందుకు ఎంతో పూర్వజన సుకృతం అండి. ఆదిరెడ్డి అప్పారావు గారిని చూస్తే ఇలాంటి తండ్రి నాకు కూడా ఉంటే బాగుండు, ఇంకా ముందుకు వెళ్ళొచ్చు కదా అని ఎన్నోసార్లు అనుకున్నా. మరో జన్మంటూ ఉంటే ఆదిరెడ్డి అప్పారావు గారు లాంటి తండ్రి నాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక విషయం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారి గురించి. పాపం 175 సీట్లు నావే అన్నాడు. క్రికెట్ మ్యాచ్ 11 మందిలాగా క్రికెట్ టీం 11 మందితో మిగిలిపోయిన జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే చాలా జాలిగా ఉంది. 13వ తారీఖున ఎలక్షన్ అయ్యి 4వ తారీఖు లెక్కింపు అయ్యేంత వరకు వాళ్ళు ఉన్న ఉత్సాహం చూడండి, మామూలుగా లేదు. కానీ నిజంగా వాళ్ళు గెలిచుండి మనం ఓడిపోయి ఉంటే వాళ్ళు చేసే అరాచకాలు చాలా దారుణంగా ఉండేవి. కానీ మనం గెలిచినా మళ్ళీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా మనం ప్రజల సేవకి మాత్రమే ఉన్నాము తప్ప కక్షపూరితమైన రాజకీయం చేయనని చంద్రబాబు నాయుడు గారు, అక్కడ పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు, బీజేపీలో మోడీ గారు సమైక్యంగా మంచి పాలన అందించాలి, ప్రజలు ఏవైతే నష్టపోయారో పరిపాలన అందిస్తున్నామని ధనాల్ని దాచుకోవడం తప్ప ఇంకేమీ తెలియని ప్రభుత్వాన్ని కూర్చోబెట్టిన ప్రజలకి మన వెన్నంటే ఉండాలి అని దీవిస్తూ వాళ్ళు మనకి మంచి ఇచ్చారు. ఒక్కటి అడగాలి వాసు గారండి, మన నియోజకవర్గంలో మన ఎంపీ గారు అనుకునేవారు ఏదో అభివృద్ధి చేశాను అంటూనే ఉన్నారు, ఎక్కడ అభివృద్ధి లేదు. అతి త్వరలో వర్షాకాలం, ఆల్రెడీ వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. వర్షాకాలం వస్తే మంచి వీధులన్నీ కూడా రోడ్లు మునిగిపోయాయి. ఆయన ఏదో రోడ్లు వేసారు, ఫోటోలు దిగి ఇన్స్టాగ్రామ్లో అట్లా పెట్టుకున్నాడే తప్ప ఎక్కడ పరిపాలన అందించలేదు. ఈ రాబోయే 5 ఏళ్లలో పరిపాలన అంటే ఎలా ఉంటుందో, ఆదిరెడ్డి వాసు అంటే ఏం చేసి చూపిస్తాడో ఆ విధంగా మీరు చేసి చూపించాలని జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ జై జనసేన.